తెగ ట్రెండ్ అయిపోతుంది ఇన్‌స్టాగ్రామ్‌లో సబ్స్క్రిప్షన్ ఎక్స్‌క్లూజివ్ కాంటెంట్ రిలేటెడ్ గురించి టాపిక్. చాలామంది యాక్టర్స్, ఇన్‌ఫ్లుయెన్సర్స్, మైక్రో ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి 10,000 ప్లస్ సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ రాగానే ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్స్‌క్లూజివిటీ అనే ఆప్షన్ వస్తుంది. వాళ్ళు చేసే కంటెంట్‌ని ముందుగానే అంటే ప్రైవేట్ సెక్షన్‌లో డబ్బులు కట్టి చూడొచ్చనమాట. దీంట్లో చాలా మట్టుకు అడల్టరేటెడ్ కంటెంట్ ఉందని చెప్పేసి మీడియా తెగ డప్పులు కొట్టేస్తుంది. అయితే బేసిక్‌గా ఇన్‌స్టాగ్రామ్ ఎలా ఫంక్షన్ చేస్తుంది అనంటే, ఫస్ట్ వచ్చేసి ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ గ్లామర్ లాంటి కంటెంట్‌కి చాలా ఈజీ వ్యూవర్‌షిప్ అండ్ చాలా ఈజీ బ్రాండ్ కంటెంట్ దొరుకుతుందనమాట. ఇలాంటి కంటెంట్ చేసే వాళ్ళని ఎక్కువగా ఇన్‌స్టాగ్రామ్ ప్రోత్సహిస్తూ, వాళ్ళకి ఎక్కువ రీచ్ వచ్చేలాగా ఇన్‌స్టాగ్రామ్ అల్గోరిథం పనిచేస్తుంది. అండ్ క్వాలిటీ టైప్ ఆఫ్ కంటెంట్ అంటే టెక్ రిలేటెడ్, ఎడ్యుకేషనల్ రిలేటెడ్, పొలిటికల్ రిలేటెడ్ ఇలాంటి కంటెంట్ చేసే వాళ్ళకి ఇన్‌స్టాగ్రామ్ కొంచెం స్లోగానే పుష్ ఇస్తుంది. సో బేసికల్‌గా ఈ 2 కేటగిరీ పర్సన్స్‌ని కంపేర్ చేస్తున్నప్పుడు క్వాలిటీ కంటెంట్ చేసే వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఈజీ ఎర్నింగ్ మనీ ఆప్షన్స్ ఏవైతే చూయిస్తుందో ఇన్‌స్టాగ్రామ్ అంటే గ్లామర్ లాంటి కంటెంట్‌ని, ఫుడ్ వ్లాగ్స్‌ని తొందరగా పుష్ చేస్తది. వైరాలిటీ ఎక్కువ ఉంటది. ప్రమోషన్స్ ఎక్కువ వస్తాయి. బ్రాండ్స్ ఎక్కువ వస్తాయి. బ్రాండ్స్ రీచ్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి వాళ్ళకి ఎక్స్క్లూజివిటీ ఇచ్చిందనమాట. అయితే దీంట్లో మన ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, యాక్టర్స్ కానివ్వండి, చాలా మంది అడల్టరేటెడ్ కంటెంట్ ఎక్కువగా చేస్తున్నారు అనేది ఒక బూమ్ క్రియేట్ అయింది. పాయింట్కి వస్తే ఏంటి అని అంటే, ఈ ఎక్స్క్లూజివ్ ఆప్షన్ ని పేమెంట్ మోడ్ లో కన్వర్ట్ చేసింది ఇన్‌స్టాగ్రామ్. అయితే దీని త్రూ డబ్బులు ఎర్న్ చేసుకునే ఆప్షన్ వస్తుంది కాబట్టి కడుపు మంట అక్కడ వస్తుంది అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఎవరి టైప్ ఆఫ్ బిజినెస్ వాళ్ళది, ఎవరి టైప్ ఆఫ్ కాంటెంట్ వాళ్ళది. ఎవరికి ఏదొచ్చో ఈజీగా అది వాళ్ళే చేయాలి. ఇప్పుడు పలానా యాక్ట్రెస్ ఎక్స్క్లూజివ్ పెట్టి తన అందాల్ని మొత్తం చూపిస్తుంది అని అంటే ఇన్‌స్టాగ్రామ్ కి కూడా ఒక సెన్సార్ ఉంది. ఒక రేంజ్ వరకు ఇన్‌స్టాగ్రామ్ ఎంటర్టైన్ చేస్తది. దాని తర్వాత అకౌంట్ ని బ్యాన్ చేసినా సర్ప్రైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక స్టేజ్ వరకు మాత్రమే ఇన్‌స్టాగ్రామ్ ఇవన్నిటిని సెన్సార్‌షిప్ లేకుండా రన్ చేయగలుగుతది. కానీ వన్స్ సెన్సార్‌షిప్ కంటెంట్ రిపోర్ట్ పడుతుంది అని అంటే గనక ఇది నీకు ఖచ్చితంగా ఇన్‌స్టాగ్రామే సస్పెండ్ చేసే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంది. ఎక్స్క్లూజివ్ కంటెంట్ చూడాలంటే 199, 299, 399, 499, ₹1000 అని ఇట్లా వాళ్ళ కాంటెంట్ బట్టి వాళ్ళు ప్రైజెస్ పెట్టుకోవడం అనేది చూస్తే వాళ్ళకున్న ఫాలోవర్షిప్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1,00,000 ఫాలోవర్స్ ఉన్న వాళ్ళకి 200 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకోండి, ఈజీగా లక్షలల్లా ఇన్కమ్ వస్తుందని చెప్పేసి క్యాలిక్యులేట్ కూడా చేస్తున్నారు. అయితే ఇందులో ఆండ్రాయిడ్ యూజర్స్ అయితే ఆండ్రాయిడ్ చార్జెస్ 30%, యాపిల్ అయితే కనుక యాపిల్ చార్జెస్ 30% కట్ చేసుకుంటుంది. చూసే వాళ్ళకి లేని నొప్పి చూయించే వాళ్ళకి ఎందుకు అన్నట్టు చూసేటోడు డబ్బులు కట్టి ప్రైవేట్ గానే చూసుకుంటున్నాడు. దీన్ని న్యూసెన్స్ చేసి పబ్లిక్ లోకి ఇంకా ఎక్కువగా చూసేటట్టు చూడాలనే థాట్ లేనోడికి కూడా మీడియా వాళ్ళు ఎలా చేస్తున్నారంటే ఈ ఎక్స్క్లూజివ్ కంటెంట్ లో ఎంతుందో ఏముందో అనే లోతు పే చేసి మరి చూసేటట్టు ఈ న్యూస్లు, వీడియోస్ క్రియేట్ చేయడం వల్ల వాళ్ళకి ఇంకా సబ్స్క్రైబర్లు పెరుగుతున్నారు తప్పితే తగ్గట్లేదు. అండ్ అంత ఎక్స్క్లూజివ్ కంటెంట్ గురించి మాట్లాడుతున్నప్పుడు వీడు చూసి చెప్తున్నాడా, చూడకుండా చెప్తున్నాడా? బయటకు చెప్పేటి అన్ని మాటలు ఏంది అని అంటే మేమేం చూడమన్నట్టు మాటలు మాట్లాడతారు. కానీ చాలా మంది సీక్రెట్ గా ఎక్స్క్లూజివ్ కంటెంట్ కి సబ్స్క్రిప్షన్ తీసుకొని మరీ చూస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ అల్గరిథం కూడా ఎట్లా పనిచేస్తుందనంటే ఎక్కువ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసే థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్కువ ఇన్స్టాగ్రామ్ పుష్ చేస్తుంది. అందులో కామన్ గా ఫస్ట్ స్టేజ్ లో రీల్ క్రియేటర్స్, ఫుడ్ బ్లాగర్స్, గ్లామర్ రిలేటెడ్ కాంటెంట్ ఇన్స్టాగ్రామ్ చాలా ఈజీగా పుష్ చేస్తుంది. ఫాలోవర్స్ ని తీసుకొస్తుంది, వ్యూస్ ని తీసుకొస్తుంది, షేర్స్ ని తీసుకొస్తుంది అండ్ వీటన్నిటికంటే ఎక్కువగా డబ్బుల్ని తీసుకొస్తుంది. అదే నువ్వు క్వాలిటీ కంటెంట్ చేసినావు అనుకో, టైం టేకింగ్ ప్రొసీజర్ అనమాట. నీ ఆడియన్స్ ని ఇన్స్టాగ్రామ్ వెతకాలి, నీ ఆడియన్స్ దగ్గరికి రీచ్ చేయాలి, నీ కాంటెంట్ రిలేటెడ్ బ్రాండ్స్ ని తీసుకురావాలి. ఇది కామన్ సబ్జెక్ట్ కాదు కాబట్టి టైం టేకింగ్ ప్రాసెస్. సో ఆల్గరిథం ఎలా పనిచేస్తుందో దానికి తగ్గట్టు వాళ్ళు స్టఫ్ చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ కి సంబంధించి ఆల్రెడీ చెప్పినట్టు ఇన్స్టాగ్రామ్ రిస్ట్రిక్షన్స్ కొన్ని ఉంటాయి. న్యూడ్స్ అనేటివి ఇన్స్టాగ్రామ్ యాక్సెప్ట్ చేయదు. ఇన్స్టాగ్రామ్ కి తన ఓన్ సెన్సార్షిప్ ఉంది. సెమీ న్యూడ్ కంటెంట్ కూడా ఎంకరేజ్ చేయదు. ఇన్స్టాగ్రామ్ అల్గరిథం వరకు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఆ రిస్ట్రిక్షన్స్ ని బ్రేక్ చేయకుండానే ఈ ఎక్స్క్లూజివ్ కంటెంట్ అనేది వాళ్ళ ఫాలోవర్స్ కొరకు మాత్రమే ఇన్స్టాగ్రామ్ డిజైన్ చేసింది. అంటే నీ ఫాలోవర్స్ కి నువ్వు ఎక్స్క్లూజివ్ కాంటెంట్ ఇవ్వాలనుకుంటే అండ్ వాళ్ళ త్రూ నువ్వు మానిటైజేషన్ పొందాలనుకుంటే అంటే డబ్బులు పొందాలనుకుంటే నీకు ఈ ఆప్షన్ ఉంది. సో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళ సోర్స్ ఆఫ్
ఎర్నింగ్ వాళ్ళది. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ ఉన్నప్పుడు బెట్టింగ్ యాప్స్ అని చెప్పేసి ఇది చేసిండ్రు. దాని తర్వాత ఈజీ మనీ కోసం ఇదే గ్లామర్ కంటెంట్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, లేదా మైక్రో నానో ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళి, గేమింగ్ యాప్స్ జోలికి వెళ్ళి ఇవి చేస్తే ఇవి చేయొద్దన్నారు. సో వాళ్ళకు బ్రాండ్స్ అప్రోచ్ అయ్యేది కూడా వాళ్ళు చేస్తే గ్లామరస్ ఉంటదని చెప్పి చాలా మందితో చేయించింది. అండ్ ఇప్పుడు దీన్ని కూడా అన్మానిటైజ్ చేయాలి అని అంటే కనుక ఇన్స్టాగ్రామ్ రిస్ట్రిక్ట్ చెయ్యదు. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్క్లూజివ్ ఫాలోవర్షిప్ కావాలి, ఇన్స్టాగ్రామ్ కూడా ఎర్నింగ్ సోర్స్ క్రియేట్ చేయాలి, కాబట్టి వాళ్ళ మానిటైజేషన్ పద్ధతుల ప్రకారం వాళ్ళకి మానిటైజేషన్ ఇస్తుంది. మీరేమంటారు దీని గురించి? కామెంట్ చేయండి.